కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్లు వేనున్నారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కు సంబంధించిన ప్రాసెస్ ను ప్రభుత్వ విప్లు పూర్తి చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్ కుమార్, జెట్టి కుసుమకుమార్ తదితరుల పేర్లు వినిపించినప్పటికీ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, అంటే ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ లో చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ఇద్దరిని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఏ ప్రాతిపదికన ఖరారు చేశారు, ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి దీనిపై? ఎస్ హరీషా, తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ ఇప్పటికే ప్రకటన జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు కూడా దక్కనున్నాయి కాబట్టి ఆ 2 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసి కూడా ఏఐసీసీ ప్రకటన జారీ చేస్తే ఆ ఇద్దరు స్థానాలకు సంబంధించి చూసినట్లయితే కనుక ఒకరు వేం నరేందర్ రెడ్డి, మరొకరు అభిషేక్ మను సింఘ్వి గతంలోనే తెలంగాణ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు మరోసారి కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఏఐసీసీ నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగా అభిషేక్ మను సింఘ్వికి మరోసారి దీనికి సంబంధించి కూడా రెన్యువల్ చేయడం జరిగింది. ఆయన ఇప్పటికే నిన్ననే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో 11 o'clock ఆయన కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి చూసినట్లయితే కనుక పార్టీలో చాలా మంది సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆశావాళ్ళంతా కూడా పోటీ పడిన పరిస్థితి. దాదాపు 16 మంది నేతలు సీరియస్గా పోటీ చేశారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అందరి అభ్యర్థిత్వాలకు సంబంధించి అందరి పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా పార్టీకి అధిష్టానాన్ని కూడా పంపించడం జరిగింది. మన తెలంగాణకు వచ్చిన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోటి కూడా ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఫైనల్గా నిన్న మరోసారి కూడా జూమ్ మీటింగ్ పెట్టుకొని దీనికి సంబంధించి కూడా ఫైనల్ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా వాటిని అన్నిటి కూడా క్రోడీకరించిన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే అన్ని వర్గాలకు సంబంధించి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల నుంచి కూడా మైనార్టీ వర్గాల నుంచి అందరు అభ్యర్థులు అందరూ వచ్చారు. వారందరికి సంబంధించి కూడా గతంలో పార్టీ అవకాశాలు కల్పించిన వారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి వాటి అన్నిటి కూడా బేరీజ్ వేసుకొని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ కానీ అదేవిధంగా రేణుకా చౌదరికి గతంలో ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్సీల అవకాశం వచ్చినప్పటికి కూడా బీసీ అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. కాబట్టి ఈసారి ఓసీ అభ్యర్థులుగా ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కూడా భావించారు. గతంలో ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ విషయంలో వేం నరేందర్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి బీసీలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసి కూడా ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే వేం నరేందర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయడం కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుడుగా ఉంటూ కూడా అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా కానీ ముఖ్యమైన నేతలను సమన్వయం చేసే విషయంలో కానీ వేం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా రాజ్యసభలో కూడా పార్టీ వాయిస్ బలంగా వినిపించాలంటే కనుక పార్టీకి సంబంధించిన బలమైన వ్యక్తి ఉండాలనే ఒక ఆలోచనతోటి వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద నిన్న వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా నిన్ననే ఏసీసీ ఒక సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మరి కాసేపటి క్రితమే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కూడా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. మరి కాసేపట్లో 11 గంటలకు అసెంబ్లీలో ఇద్దరు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. హరీషా, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.